ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాజశేఖర్ గారు, నేను బైకర్ మూవీ చూశాను. మీ యాక్టింగ్ చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది. సో ఈ వేదికను ఉపయోగించుకుని మన తెలుగు ప్రేక్షకులందరూ క్వశ్చన్ నేను అడగాలనుకుంటున్నాను. ప్రస్తుతం మన సోషల్ మీడియాలో అందరం చూస్తున్నాం, మీ గోటేల ఫ్యాక్టరీ బిజినెస్ ఉందని అంత వైరల్ అవుతుంది. సో అందులో ఎంతవరకు నిజం? వైరల్ కాదు, నిజమే. నిజమేనా సార్? గోటి అందరు జాబ్ 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 అడుగుతున్నారు, నేను ఇవ్వలేకపోతున్నా. నిజమంటారు? అవును. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. మైక్ ఎవరి దగ్గర? డైరెక్టర్ గారికి ఈ క్వశ్చన్. యా సార్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి. టీమ్ రాజశేఖర్ గారికి ఇక్కడ హ్యాండ్ రైజ్ చేయరా? యాక్చువల్గా లేవకూడదు అన్నారు ఇక్కడ అండి. ఓకే 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 కెమెరా ఓకే, చెప్పండి చెప్పండి. సార్ మీకే అండి క్వశ్చన్. మీరు అంటే చాలా మంది ఇప్పుడు ఓల్డ్ హీరోస్ అంతా, అంటే ఓల్డ్ అంటే అని ఏమనుకోకండి, యాంగ్రీ యంగ్ మ్యాన్. యంగ్ మ్యాన్ గారు అంటే అందరూ ఫాదర్ క్యారెక్టర్స్ చాలా వచ్చాయి ఇంతకుముందు మూవీస్లో. ఈ క్యారెక్టర్ ఈ మూవీనే ఒప్పుకోవడానికి రీజన్ ఏమంటారు? బాగుంది, సూపర్గా ఉంది. మేము ఇప్పుడు చూసే ఎవరు కూడా అప్రోచ్ అవ్వలేదా ఫాదర్ లేదు, క్యారెక్టర్? చాలా మంది అప్రోచ్ అయ్యారు, బట్ కథలు నచ్చాలి కదా, కథలు నచ్చలేదు. Villain కానీ ఇక్కడ చెప్పగానే నాకు స్టోరీ నచ్చింది, ఐ మీన్ నా క్యారెక్టర్ నచ్చింది. అలాగే నేను మంచి క్యారెక్టర్ చేయాలంటే సినిమాను బాగుంటేనే కదా రేపు నా క్యారెక్టర్ బయటపడుతుంది, సక్సెస్ అయితేనే కదా. సో స్టోరీ సూపర్గా ఉండింది. ఇంకా సర్వా గారు హీరో గారు ఇన్ని ఉండి సరే చేద్దాం అని అనుకుని చేశా. విలన్గా మళ్ళీ ఛాన్సెస్ వస్తే చేస్తా. పెద్ద చూడాలని విలన్. ఉంది సార్ మాకు. అవును, నేను పెద్ద విల్లన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.